హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా నిన్న పుట్టినరోజు వీడియో చూశారు కదండి. ఖచ్చితంగా మా మేనవాళ్ళు మా చిన్నలాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది పిల్ల. ఇంక ఈరోజు నేను ఏం కూర వండుకున్నానంటే చికెన్ సాల్తీ కూర అండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చికెన్ సాల్తీలు అండి. శుభ్రంగా నేను కడుక్కొని సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వండించుకున్నానండి. నరేంద్ర సాల్ట్ డబ్బాలు కన్నా కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి. మగ్గినాయండి. చికెన్ సాల్తీలు వేసేస్తున్నాను. పసుపు కొంచెం వేసుకుందాం. ఇందాక ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకున్నాం కదండి సాల్ట్, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. మగ్గాక కారం వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చికెన్ సాల్తీలు మగ్గిన చూద్దామండి. మగ్గినాయండి. కొంచెం కారం వేసుకుందాం. నీళ్ళు పోసుకొని అవసరం లేదండి, ఎందుకంటే మనకి చికెన్ సాల్తీలు తొందరగా మగ్గిపోతాయి, మనకి ఉడికిపోతాయి. కారం వేసుకున్నానండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని తర్వాత చివరిగా నేను మసాలా పొడి వేస్తానండి. అయిపోయినట్టు మనకి చికెన్ సాల్తీలు కూర. చికెన్ సాల్తీల కూర అయిందని చూద్దామండి. అయిపోయిందండి. మనకి చూస్తుంటే నోరూరిపోతుంది. చివరిగా మసాలా పొడి వేసుకుందాం. మనము చికెన్ సాల్తీలు ఫ్రైలాగా చేసుకోవచ్చండి. ఫ్రైలాగా చేసుకుని
పప్పుచారులో కానీ, సాంబార్లో కానీ, పచ్చి పులుసులో కానీ దేంట్లో నంచుకోవచ్చండి. ఇలాగ మనం 2 ఉల్లిపాయలు కోసుకుని వండుకుంటే మనకి అన్నంలో కలుపుతుందండి. తొందరగా కూడా అయిపోద్ది మనకి చికెన్ సాల్తీన్ కూర. ఇదిగోండి అన్నం పెట్టుకుని అన్నం చికెన్ సాల్తీన్ కూర వేసుకున్నాను. టేస్ట్ ఎలాగుందో మీకు చెప్తాను ఫ్రెండ్స్. తిని చూడండి మనకి ఎంత బాగా కలుగుతుందండి అన్నంలోకి. సూపర్గా ఉందండి, టేస్టీగా ఉంది, చాలా బాగుంది. నరేంద్ర గారు మాట్లాడుతుంది. బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, ఇంకా నేను వంట చేసుకుని మా ఆయన గారు నేను మా పెద్ద అబ్బాయి కోయిలగూడెం వెళ్ళామండి. ఎందుకు వెళ్ళామంటే మీకు చెప్పేస్తాను ఫ్రెండ్స్, మీకు చెప్తానండి. మా పెద్ద అబ్బాయి హాస్టల్కి వెళ్తున్నాడు కదండి, ఇంకా మా పెద్ద అబ్బాయికి కావాల్సినవన్నీ కొనడానికి కోయిలగూడెం వెళ్ళామండి. ఏమేమి తీసుకొచ్చా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరు. కానీ ఇదిగోండి పెట్టి బట్టలు పెట్టుకోవడానికి, అలాగే మనకి ఇంపార్టెంట్ వస్తువులు పెట్టుకొని తాళం వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా మనం పెట్టేసి తీసుకొచ్చామండి కోయిలగూడెం వెళ్ళి. పెట్టి వచ్చేసి మనకి 750 రూపాయలండి. చాలా బాగుంది, గట్టిగా ఉంది పెట్టి. సిరి తీసుకొచ్చామా, వాటి పేర్లు చెప్పమ్మా. వాటర్ బాటిల్ మా పెద్ద వాటర్ బాటిల్ ఒకటేమో మా పెద్దన్నకి, ఒకటేమో మా చిన్నన్నకి. ఇంకా సెంటు, మగ్గు బాక్స్. హాస్టల్కి స్నానం చేయడానికి పట్టుకెళ్ళడానికి అండి. బకెట్ ఈ రోజు తెస్తానన్నాడండి మా ఆయన గారు. బాక్స్ ఏమన్నా స్నాక్స్ కట్ వేసుకోవడానికి అండి. ఎరేజర్స్, షార్ప్నర్, పిన్నుల బాక్స్, బ్లాక్ పెన్, బ్లూ పెన్, పెన్సిల్స్, సోప్స్, మైసూర్ శాండిల్ సోప్. ఇది సోప్ పెట్టుకుంటాకి బాక్స్, దువ్వెన, నెయిల్ కటర్, బట్టల బ్రష్, మిర్రర్, పౌడర్, పాండ్స్ పౌడర్, కీ. ఇదిగోండి తాళం కప్పండి. చాపింగ్ అండి. ఈ బాక్స్ అయితే సోప్స్ కట్టెట్టుకుంటాకైతే, ఇంకా ఇవన్నీ ఎత్తుకోవడానికి అయితే ఉంటాయి. మా ఆయన గారు దేవతలు వెళ్ళారండి. బ్రష్లో, టంకలండర్లో, పేస్ట్, కొబ్బరి నూనె, ఇంకా బట్టల సబ్బులండి, సర్ఫ్, ఇంకా అవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళారండి. ఇంకా మా అబ్బాయికి నైట్ డ్రెస్సులు అయితే తీసుకోవాలండి. ఇంకా ప్యాంట్ షర్ట్లు కూడా తీసుకోవాలి. ఇంకా అవి కూడా తీసుకున్నాం. మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరుగానండి.